Yes. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday and then we entered already 18th over. We are entering into the 19th schedule. అంటే మీరు 18th షెడ్యూల్ ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేశారు? మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? సో ఐ థింక్ మీరు చేసే ఉంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు మొత్తం 19th షెడ్యూల్కి శ్రీకారం చూడండి పర్ఫెక్ట్గా. సక్సెస్ ఈజ్ యువర్స్. వాట్ అబౌట్ టుడే టాపిక్? టుడే టాపిక్ ఈజ్ హౌ టు బికమ్ ఏ లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్. లెక్చరర్ కావాలంటే ఏం చేయాలి? దట్స్ ఇంపార్టెంట్. ఓకే, విద్య అన్ని విధాల చాలా గొప్పది. ఓకే, విద్యాదానం అన్ని దానాల్లోకెల్లా చాలా గొప్పది. అట్లాంటి దానం మీకు కావాలా? అద్భుతం. సో విద్యాదానం గొప్పది, కాకపోతే మీరు కమర్షియల్గా ఎదగాలి కదా. సో ఎడ్యుకేషన్లో మీరు కెరీర్ స్టార్ట్ చేసి లెక్చరర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత మీరు ఏదైనా సరే నిశిత దృష్టితో పరిశీలించాలి. అండ్ ఆల్సో బుక్స్ చదివే కెపాసిటీ ఎక్కువ ఉండాలి. సో ఇన్స్పైర్గా ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నమాట. ఎప్పటికప్పుడు నువ్వు కొత్త కొత్త బుక్స్ రిఫర్ చేస్తున్నావు. మ్యాథమెటిక్స్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ మ్యాథ్స్ లెక్చరర్, దానికి సంబంధించిన ఫార్ములాస్ దగ్గర నుంచి మీకు బేస్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఇంటర్మీడియట్ లెక్చరర్ అంటే ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి. 10th క్లాస్ టీచ్ చేయాలని ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. బిలో 1 to 5th వాళ్ళకు ఒక లైఫ్ ఉండాలి. 5th to 8th వాళ్ళు, ఇట్లా డిఫరెంట్గా మీకు సబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి. ఏదైనా సరే ఫండమెంటల్గా ఒక జామెట్రీ గురించి తెలియాలంటే బేసిక్ నుంచి రావాలి. ఏవేవి ఉన్నాయి ఈ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రిఫర్ చేస్తే ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ చెప్పాలంటే ఈజీ అవుతుంది. ట్రిగ్నామెట్రీ స్టార్టింగ్ లెవెల్ టు దట్, అన్నిటి మీద గ్రిప్ ఉండాలి. సో బేస్ మెయిన్గా కాన్సెప్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీకు ఫియరెన్స్ అనేది ఉండకూడదు. ఏది ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా క్యాజువల్గా ఇంటరాక్ట్ ద స్టూడెంట్స్. ఓకే, సో ప్రతి వాళ్ళని గుర్తుంచుకోవాలి. ఎవరు ఇంటెలిజెన్స్, ఎవరు యావరేజా, బిలో యావరేజా స్టూడెంట్స్ అనేది వెంటనే విత్ ఇన్ నో టైంలో వీ షుడ్ రికగ్నైజ్. తర్వాత వాళ్ళకి ఏ రేంజ్ స్టూడెంట్స్కి ఎలాంటి ఇది చేయాలి అనేది ఇంపార్టెంట్. అయితే అందరికి కలిపి ఒకటే సబ్జెక్ట్ చెప్పాడు, కానీ నీలో కెపాసిటీ ఏముంది? క్లాసిఫైడ్ ద స్టూడెంట్స్ నువ్వు కానీ జడ్జ్ చేయాలి. ఈ సపోజ్ ఒకటే స్టాండర్డ్స్లో నువ్వు టాపర్కే చెప్పుకుంటూ పోయారంటే వాట్ అబౌట్ ది నెక్స్ట్? అందుకని ఒకవేళ టాపర్స్కి ఏదైనా కనుక మీకు డౌట్ ఉన్నట్టయితే పక్క నుంచి చెప్తాం నెక్స్ట్ ద క్లాస్ అనేది నువ్వు చెప్పగలగాలి. బిలో యావరేజ్ స్టూడెంట్కి వాడికి ఏ లెవెల్ నుంచి తీసుకుంటే వాడికి అండర్స్టాండ్ అవుతుంది. ఎబో యావరేజ్ ఇవన్నీ కూడా ఉండాలి. ముందర మీరు గొప్ప లెక్చరర్, సీనియర్ లెక్చరర్ కావాలంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అసిస్టెంట్ లెక్చరర్గా కొంతకాలం పనిచేయాలి. ఎనీ కాలేజ్ ఇప్పుడు ఇలాంటి వాటిల్లో 10,000 అనేది మినిమం ఫిక్స్ చేశారు. అట్లా నారాయణ, శ్రీ చైతన్య, దేంట్లో అయినా సరే అసిస్టెంట్. తర్వాత మీకు సబ్జెక్ట్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత ఒక టాపిక్ తీసుకొని ఆ అసిస్టెంట్ లెక్చరర్గానే మీరు ఒక క్లాస్ ఇస్తూ ఉండండి. ఇలా మీకు ఎక్స్పీరియన్స్ కనుక బిల్డప్ అయితే సబ్జెక్ట్ మీద ఆటోమేటిక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టువర్డ్స్ ద సబ్జెక్ట్ అడగటానికి మాత్రం మొహమాట పడకండి. ఎవరినైనా సరే సబ్జెక్ట్ లర్నింగ్, ఫస్ట్ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి ఎక్కడున్నా సరే. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సీనియర్ లెక్చర్, ఆఫ్ కోర్స్ ఐఎమ్ మ్యాథమెటిక్స్ లెక్చరర్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ మ్యాథ్స్ లెక్చరర్ ఇన్ ఆఫీసర్స్ అకాడమీ, ఐఎమ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీ, ఐ గాట్ సో మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఐ టాట్ NDA, MSET, AEEE means up to that I taught, so that I proudly say that I am the lecturer. But apart from that, motivational is my this thing actually hobby, and also I can increase my powers because if I have the knowledge I will share to the others. నా యొక్క నాలెడ్జ్ని వర్స్టైల్గా అన్ని గ్రూప్స్కి, ఇప్పుడు ఒక దానిగా నేను ఇన్ఫర్మేటివ్గా ఐఎమ్ బీ ఇన్ఫర్మేటివ్ టువర్డ్స్ ది సబ్జెక్ట్. దాని ద్వారా ఇది చేయాలనే ఉద్దేశంలో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో అన్నిటితో పాటు మ్యాథమెటిక్స్తో పాటు మోటివేషనల్, ఎందుకంటే బికాజ్ ఎంతోమంది యాస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మోటివేషన్ కలిగేస్తే అన్ని రంగాల్లో ఇది అది అని కాదు, నాట్ ఓన్లీ లెక్చర్, అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కోసం నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఇది ఎవరికైనా సరే ఇన్కమ్ లెవెల్ ఇంపార్టెంటే కదా. సో ఈ లెక్చరర్ అనేది బేస్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ లెక్చరర్ తర్వాత ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలన్నా చాలామంది ఫ్యాకల్టీ సబ్జెక్టు ఇంటర్వ్యూలు అడుగుతారు.
దానికి టెస్ట్ పెడతారు కొంతమంది, టెస్ట్ పెట్టి తర్వాత దానికైనా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ కూర్చుంటారు మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు, అప్పుడు కూడా తడవకుండా సమాధానం చెప్పాలి. ఎంతవరకు తెలుసో అంతవరకు ఆన్సరింగ్ ఇవ్వండి. సో ఇంకా డెప్త్గా వెళ్ళిపోతుంటే లెవెల్ ఆఫ్ డెప్త్ ఇంటర్మీడియట్కి అంత అవసరం లేదు, మీరు ఇవ్వరు ఎక్కువగా అడగరు. జస్ట్ ఇఫ్ యూ గో ఫర్ AEEE మెయిన్స్ ఎంసెట్ అంటే కొంతవరకు మిమ్మల్ని టచ్ చేస్తారు బేసిక్స్. అయినా కూడా మీరు సబ్జెక్ట్లో స్ట్రాంగ్ కనుక తీసుకుంటే పెద్ద పెద్ద బుక్స్ రిఫర్ చేస్తే యూ విల్ బికమ్ లెక్చరర్గా, సీనియర్ లెక్చరర్గా అవడానికి చాలా అవకాశం ఉన్నాయి. మామూలు ఒక రేంజ్ కాలేజెస్లో దే విల్ ఆఫర్ 25 to 30 ఫర్ సీనియర్ లెక్చరర్స్, 35, 40 బికాస్ ఇంకో లెవెల్ పెరిగే కొద్ది 40,000 వస్తుంది. మంచి శ్రీ చైతన్య నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇఫ్ యూ గో ద 1 lakh అంటే AEEE మెయిన్స్ వరకు అయితే 80,000 per month ఇస్తారు. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అడ్వాన్స్డ్ అంటే దానికి వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్, లెక్చరర్ కూడా చేయాలంటే ఇప్పటి వరకు మీరు ఇంటర్, ఎంసెట్, AEEE వరకు ఒక ఎత్తు అయితే యూ వాంట్ టు బికమ్ ఏ దట్ అడ్వాన్స్డ్ లెక్చరర్ కావాలంటే మాత్రం యూ హ్యావ్ టు బీ డెడికేట్. ఎందుకంటే దానికి చాలా వ్యాస్ట్ ఉంటుంది. అలాంటి అది ఫుల్ ప్రొఫెషనలిజం అంటే కంప్లీట్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ ద టీచింగ్ అయితే నువ్వు గో ఫర్ దట్. దానికి మాత్రం 1.5 lakh, 1,20,000 ఉంటుంది. ప్రతి దాంట్లో హైయెస్ట్ ఉంటుంది. సో లెక్చరర్ కావాలంటే మాత్రం సబ్జెక్ట్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్, ఇన్ డిగ్రీ లెవెల్ వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ లెక్చర్ ఉంటుంది. 10th క్లాస్ వరకు ఏంటంటే వాళ్ళకు కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. వాళ్ళకి చెప్పే టీచింగ్ విధానం వాళ్ళకి ఏంటంటే 10th క్లాస్లో మరీ కూల్గా ఒక్కొక్కటి సబ్జెక్ట్ చెప్పాలి. మరి 5th వాళ్ళకైతే రైటింగ్ లెవెల్స్ కలపడాలి. 7th, 8th వచ్చేటప్పటికి సబ్జెక్ట్ కొంతవరకు మౌల్డ్ చేయగలుగుతారు 7th to 10th వరకు. సో 10th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. స్కూల్ లెవెల్ ఇంటర్మీడియట్ మధ్యలో ఉంటుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చి గాట్ సమ్ మెచ్యూరిటీ, కొద్దిగా అర్థం చేసుకునే పొజిషన్కి వస్తారు. సో ఇంటర్ అయిపోయిన తర్వాత మనం NDA కానీ ఎంసెట్ లెవెల్స్ కోచింగ్కి వచ్చేటప్పటికి కంప్లీట్ మెచ్యూరిటీ వస్తారు వాళ్ళు. డిగ్రీకి వచ్చేటప్పటికి వాళ్ళు ఓన్లీ ఫర్ ది ఫ్యాకల్టీని అసలు డిస్టర్బ్ చేయరు, ఫ్యాకల్టీ చెప్పుకుంటూ పోవడమే జరుగుతూ ఉంటుంది. బట్ థింగ్ ఈజ్ ఇంటర్ ఎంసెట్ లెవెల్లో వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, కొంతమంది ఏంటంటే భయంతో అడగరు, అది కాదు. ఏ లెవెల్లో అయినా కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెక్చరర్ని అడగటం అనేది మీ ధర్మం స్టూడెంట్స్. కాకపోతే లెక్చరర్ కూడా వాళ్ళు అడగట్లేదు కదా అని చెప్పుకుంటూ పోవడం కాదు. వన్స్ ఆఫ్టర్ మిడిల్ ఆఫ్ ద టాక్ యూ కెన్ అండర్స్టూడ్ ఆర్ నాట్, ఈ జస్ట్ ఆస్క్ ఇన్ బిట్వీన్ ద క్లాస్ ఎనీ ఇంటర్మీడియట్ ఆర్ ఇది వాళ్ళకి అర్థమైందా లేదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఒక రేంజ్ వరకు అడగండి. వాడు మరీ అదే కనుక ఎక్స్టెండ్ చేస్తూ పోతే ఆఫ్టర్ ద క్లాస్ ఐ విల్ టీచ్ యూ అని చెప్పి చెప్పాలి. జస్ట్ మరీ ఎక్కువ అయితే ఒక సింపుల్ డౌట్స్ అయితే కనుక యూ కెన్ క్లారిఫై. మరీ ఎక్కువగా డౌట్స్ వచ్చినాయి అనుకో రెగ్యులర్ కంటిన్యూస్ ప్లీజ్ ఆస్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్ అంటే వేరే వాళ్ళ క్లాస్ డిస్టర్బెన్స్. నీకు క్లాస్ ఇచ్చే డ్యూరేషన్ 45 minutes. ఇన్ ద టైమ్ ఆఫ్ డ్యూరేషన్ నువ్వు అతనికి చెప్పడానికి డౌట్స్ చేస్తే వేరే వాళ్ళు ఇరిటేషన్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ యూ. సో దట్ అవన్నీ కూడా లెక్చరర్గా బాధ్యత. ప్లస్ లెక్చరర్ అయితే బోర్డ్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఉన్నప్పుడు బోర్డు మీదకి చెప్తూ ఉండి స్టూడెంట్స్ని అక్కడికి చూస్తూ ఉండాలి, బోర్డ్స్ మీద రాస్తూ ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ యూ టు ది స్టూడెంట్. ఈ విధంగా ప్యారలల్ ఇంటరాక్షన్ ఉండాలి. ఓన్లీ బోర్డుకే యూజ్ చేసినా కూడా యు ఆర్ నాట్ బెస్ట్ ఫ్యాకల్టీ, ఒక రేంజ్లో యూజ్ చేస్తారు కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో వెంటనే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే వితౌట్ డిసిప్లిన్ ఇన్ కాంట్రోల్, అందువల్ల డిసిప్లిన్ అనేది మేజర్ ఇష్యూ ఇన్ దిస్ ఇంటర్మీడియట్ లెవెల్. డిగ్రీ స్టూడెంట్స్కి వచ్చేటప్పుడు నో ప్రాబ్లం. అండ్ కాంపిటేటివ్ లెవెల్స్ అయితే వాళ్ళు జీల్తో వస్తారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ NDA వాళ్ళు ఆటోమేటిక్గా సైలెంట్గానే ఉంటారు. నువ్వు సబ్జెక్టు కళ్ళు మూసుకొని తెలియచ్చు. అండ్ ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ BSRB, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్, బ్యాంక్ POs అండ్ IAS, IPS వాట్ ఎవర్ దట్ దేర్ డిసిప్లిన్కి నాట్ ఏ ప్రాబ్లమ్ విత్ దట్. డైరెక్ట్గా నువ్వు చేసుకుంటూ అదొక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ మెథడాలజీ. బట్ వెనెవర్ ఇంటర్మీడియట్ పర్టికులర్గా యూ షుడ్ కంట్రోల్ ద స్టూడెంట్స్. దట్ ఈజ్ ఆల్సో మనం సబ్జెక్ట్ ఒక ఇష్యూ అయితే కంట్రోల్ ద స్టూడెంట్. కంట్రోల్ చేయకపోతే ఏంటంటే పక్క మేనేజ్మెంట్ కూడా ఇరిటేషన్గా ఫీల్ అవుతారు, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో దట్ యూ షుడ్ దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రెడిట్. డిసిప్లిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎందుకంటే నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి. ఎంత సబ్జెక్ట్ ఉన్నా సబ్జెక్ట్ అంటే నువ్వు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది, యూ హ్యావ్ ద సబ్జెక్ట్ నో ప్రాబ్లం. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ కావాలి. ఒక నలుగురు మాట్లాడుతున్నారంటే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు నువ్వు చెప్పేదాన్ని గ్రాస్ప్ చేయలేకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక ఇద్దరు నిలబెట్టు, లేదంటే బయటికి పంపిస్తే క్లాసు అకార్డింగ్ టు ద సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ని బట్టి నువ్వు చేయాల్సిన యాక్టివిటీ చేయి. కొట్టడం మాత్రం చేయొద్దు, ఇట్స్ అది ఇల్లీగల్ యాక్టివిటీ. కొట్టడం అనేది మ్యాక్సిమం ఇక సిచ్యువేషన్ అనేది మరీ డిఫరెంట్గా ఉంటే తప్ప అది ప్రాపర్ రీజన్ ఉండాలి. కొట్టడం అనేది చాలా వరకు మ్యాక్సిమం వాళ్ళకి పనిష్మెంట్స్ ద్వారానే
ఇది చేయాలి. తర్వాత నీ యొక్క ఫార్ములాస్ అడగండి. ఫార్ములాస్ చెప్పగలిగితే మాత్రం ఓకే, చెప్పలేకపోతే మాత్రం నిలబెట్టండి ఒక 10 నిమిషాలు, తర్వాత కూర్చోబెట్టండి. ఇదంతా కూడా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, ఇది ఇంపార్టెంట్. లెక్చరర్ అవ్వాలంటే సీనియర్ లెక్చరర్ యూ షుడ్ హ్యావ్ ద మేనేజ్మెంట్, దట్స్ ఆల్సో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, క్లాస్ డిసిప్లిన్, దోస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. బిఫోర్ ఈ విధంగా మీరు అంచెలంచెలుగా లెక్చరర్గా ఎదుగుతుంటే మీకు నేమ్ ఏర్పడుతుంటే మీలో బాగా బెస్ట్, నువ్వు స్టూడెంట్ లెవెల్ లాగా ఆలోచించి క్లాస్ చెప్పాలి. అంతే తప్పించి ఇష్టం వచ్చినా నువ్వే చెప్పుకోండి. యూ ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ పాయింట్ అంటే యూ ఆర్ నాట్ బికమ్ ఏ బెస్ట్ లెక్చరర్. ఏదో చెప్తున్నాడు సారు అలా చెప్పుకుంటున్నాను మేము వింటున్నాం అని ఇట్స్ నాట్. కరెక్ట్గా నువ్వు ఇంటరాక్ట్ అవుతూ స్టూడెంట్స్ చెప్పగలిగితే దట్స్ ద బెస్ట్ ఆఫ్ అవుట్పుట్ ఇవ్వగలుగుతావు. ఆ యొక్క ఇయర్లో బెస్ట్ స్కోరింగ్ వస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా మీకు వచ్చి, కొంతమంది ఫ్యాకల్టీస్కి అయితే దే ప్రొవైడెడ్ ద గిఫ్ట్స్ ఆల్సో. సో దట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు బెస్ట్ ఫ్యాకల్టీ అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ రోజు నుంచే మీరు కృషి స్టార్ట్ చేయండి. ఓకే, ఇట్స్ నాట్ ఏ జోక్. ఫ్యాకల్టీ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్. యు ఆర్ ద పిల్లర్. సొసైటీకి నువ్వు పిల్లర్స్ని క్రియేట్ చేస్తున్నావు, అంటే స్టూడెంట్స్ని భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నావు. దట్స్ బికాస్ ఆఫ్ ద గ్రేట్ టాస్క్ ఫర్ యూ. నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి సో వాళ్ళని మీరు తయారు చేయాలంటే మీలో సృజనాత్మకత, కాన్ఫిడెన్స్ అండ్ సబ్జెక్ట్లో ఎప్పుడు కూడా నెగటివ్ ఇంపాక్ట్ ఇవ్వకూడదు. ఎప్పుడు ఆల్వేస్ మోటివేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద, అందుకే దట్ ఐ స్టార్టెడ్ ది మోటివేషన్ వెరీ లింక్ ఫర్ ద లెక్చరర్. ఎందుకంటే మోటివేషన్ ఎవ్రీ టైం ఇస్తూ ఉండాలి స్టూడెంట్స్కి. నువ్వు వీక్ అంటే ఇంకా వీక్ అవుతారు. దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లాక్. కాబట్టి డెఫినెట్గా వాళ్ళని క్రియేట్ అనేది చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ద ఇంటరాక్షన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ గివ్ ద మోటివేషన్ టు ద స్టూడెంట్స్ ప్యారలల్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఇచ్చి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఒక వే ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ థియరిటికల్, దాని మీద ఇంకా మ్యాథమెటిక్స్ ఎందుకు కొంత బోర్డు మీద కొంత యాక్టివ్నెస్ ఉంటుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి మాత్రం ఓన్లీ కంప్లీట్లీ యు ఆర్ టీచింగ్ థియరిటికల్. ఫిజిక్స్లో కొంతవరకు మ్యాథ్స్ కూడా టచ్ అవుతుంది. కెమిస్ట్రీ ఓన్లీ యు ఆర్ టీచింగ్ లైక్ థియరిటికల్ యాంగిల్లో ఉంటుంది. కానీ యూ కెన్ యూజ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీస్ ఆల్సో, యూ కెన్ యూజ్ ద బోర్డ్ ఆల్సో. ఎందుకంటే కొంతమందికి డైరెక్ట్గా ఇంగ్లీష్ ఇది అప్పుడెప్పుడే 10th నుంచి వచ్చిన వాళ్ళకు దే ఆర్ సమ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. మీ యొక్క స్ట్రాటజీ కానీ రిసీవింగ్ చేసే కెపాసిటీ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు యూ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. స్లోగా వెళ్ళండి ఫస్ట్ సబ్జెక్టు. ఒకటే మీరు యూఆర్ కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ద టాపర్స్ అనేది పెట్టుకుంటే కాదు, సంథింగ్ మనం చూసుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. బట్ ద సిచ్యువేషన్ కమ్స్ ఆల్ ఆర్ ద టాపర్స్. S1 బ్యాచ్ టాపర్ బ్యాచ్ సెక్షన్కి చేయాలంటే యూ కెన్ డూ వాట్ ఎవర్, గో ఫర్ ఎక్స్టెంట్. ఎంత లెవెల్ అయినా టెంపోలో వెళ్ళినా కూడా దే కెన్ అండర్స్టాండ్. బట్ సమ్ డల్లర్ సెక్షన్స్ మాత్రం యూ కెన్ గో ఫర్ సమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్టెన్షన్. అంటే దాంట్లో టెంపో చూసుకుంటూ వెళ్ళాలి, మిక్స్డ్ స్టూడెంట్స్ కూడా ఉంటే మాత్రం. ఓకే, సో ఇవన్నీ కూడా డెఫినెట్గా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైటీరియా ఫర్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. కొన్ని వాటిల్లో బెస్ట్ ఫ్యాకల్టీగా కూడా మిమ్మల్ని ప్రజెంట్ చేసి వాళ్ళకు సపరేట్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమంది ఈవినింగ్ కూడా దే స్టార్టెడ్ దేర్ ఓన్ ట్యూషన్స్ ఆల్సో. ఆ విధంగా ఎర్నింగ్ చేసే కెపాసిటీ దీనిలో ఉంటుంది. యూ వాంట్ టు బికమ్ ఏ లెక్చరర్ అంటే చెప్పాను కదా, విడిగా ఈవినింగ్లో ఒక మ్యాథమెటిక్స్ ఏదో ఒక 10-20 మంది వచ్చిన మరి హెడ్ కింద తీసుకుని ఈజీగా 20,000-30,000 ఈవినింగ్. అదర్ దాన్ మార్నింగ్ అవర్స్ యూ కెన్ ఈవినింగ్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఓన్లీ మ్యాథ్స్. ఇంకా మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి ఫ్యాకల్టీస్ని పెట్టుకోవాలంటే ఇంకా స్టార్ట్ చేయొచ్చు. ఓన్గా మీరే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అంత ఫ్యూచర్ ఉంది. సో డోంట్ నెగ్లెక్ట్. MPC is the backbone of this particular colleges organizationలో మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీస్ ఆర్ బ్యాక్బోన్ ద ఆర్గనైజేషన్. ఎందుకంటే ఈ మూడే మీరు డిసైడ్ చేసేది, ఎంసెట్ని కానీ AEEE మెయిన్స్ కానీ అడ్వాన్స్ని కానీ. కాబట్టి వీటిలో పట్టు ఉండండి పర్ఫెక్ట్గా. ఇంకా వేరే చెప్పాలంటే ఇక కామర్స్, ఎకనామిక్స్ అవన్నీ కూడా వాట్ ఈ స్ట్రాటజీ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ టీచింగ్ ఈజ్ డిఫరెంట్. డిస్కస్ యూ దట్ లాటర్. వాట్ ఈ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది కూడా థియరిటికల్ కాన్సెప్ట్లోనే ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సివిల్స్ చెప్పే స్ట్రాటజీ ఆఫ్ టీచింగ్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అందా యూజ్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే 1 hour 2 hours ఉంటుంది టైం. లాంటి ఆర్గనైజేషన్లో ఓన్లీ యూ కెన్ టీచ్ 2 hours కంప్లీట్ ద టాపిక్. మ్యాథమెటిక్స్ ఒక టాపిక్ తీసుకొని 2 topics దాని లేదు. I also taught in time actually. The time లో ఒక 2 hours డ్యూరేషన్. 2 hours డ్యూరేషన్లో యూ కెన్ టీచ్ ఎవ్రీథింగ్.
అది చాలా టైం అనేది బాగా ఇంపార్టెంట్ వాళ్ళకు. అంటే వాళ్ళు ఇచ్చిన తక్కువ టైంలో నువ్వు యూ హ్యావ్ నో టైం ఫర్, అంటే వాళ్ళకి చెప్పేటప్పుడు టైం లేదు, ఆ 2 అవర్స్లోనే కంప్లీట్ చేయాలి. కాబట్టి వాళ్ళని ఇంటరాక్ట్ చేసుకోవడం చాలా తక్కువ. టగడగడగా మనకి ఇచ్చిన పోర్షన్ని ఆ డ్యూరేషన్లో కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఇచ్చింది 1 month 145 days అంటే ఇస్తారు. అది డిఫరెంట్ ప్యాటర్న్, ఆ స్టాండర్డ్. ఇప్పుడు సపోజ్ కాంపిటేటివ్ నువ్వు ఇచ్చే టీచింగ్కి ఇంటర్మీడియట్లో ఇచ్చే టీచింగ్కి చాలా డిఫరెన్స్. ఇంటర్మీడియట్లో ఒక లాంగ్ ఆన్సర్స్ చేయాలంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం ఆన్ బోర్డ్ యూజ్. సరే, షార్ట్ కట్స్ యూజ్ చేయాలి కంపల్సరీ. గో ఫర్ కాంపిటేటివ్ వర్క్స్, ఎనీ కాంపిటేటివ్ ఎంసెట్, AEEE మెయిన్స్, వాట్ ఎవర్. సో ఎక్కువగా యూజ్ ద షార్ట్ కట్స్. ఎందుకంటే ప్రాబ్లమ్ని ఎలాబొరేటెడ్గా చేసే కంటే దే ఆర్ సో మెనీ. కానీ కొన్ని దాంట్లో తప్పదు, ఎందుకంటే కాన్సెప్ట్ కంపల్సరీ ఉంటుంది. అప్పుడు ఫాస్ట్గా చేయమని స్టూడెంట్స్ చెప్పాలి. అన్నిటికీ మీకు షార్ట్ కట్స్ ఉంటాయని లేదు, చెప్పలేము. కొన్నిటి వాటికి ఉండవు కొన్ని టాపిక్స్. సో ఇన్ దట్ కేస్ వాట్ టు డూ, జనరల్ మెథడ్ యూ కెన్ అప్లై, రైట్. మీరు కొన్ని మ్యాక్సిమం షార్ట్ కట్స్ ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. లేని టైంలో ప్రాబ్లమ్ని చాలా ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. సో మెయిన్ ఏదైనా కూడా కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నుంచే ఈ షార్ట్ కట్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. సో కాంపిటేటివ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి కూడా అంటే బ్యాంకింగ్, వీడియోస్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ని షార్ట్ వేలో చేయడానికి ప్రయత్నం. యూ షుడ్ బి ఫాస్ట్. ప్రాబ్లం చేసే విధానంలో చాలా లాజిక్ ఈజీగా చేసేటట్టుగా ఉండాలి. అది వాళ్ళకు అప్పుడు అట్రాక్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఏదైనా కూడా సరే, సపోజ్ 5 numbers ఆర్ యూ కెన్ యాడ్ ద 5 numbers. టోటల్ 30 చెప్పారు. వాట్ ఆర్ ద నెంబర్స్ అంటే 30 చెప్పాము. నేను చెప్తాను 30 అని మీరు చెప్పగానే వాట్ ఆర్ ద నెంబర్స్ అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ 4, 5, 6, 7, 8. అది ఎట్లా 45 అని చెప్పమంటాను. వరుసగా ఎనీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ చెప్పండి, నేను ఆ నెంబర్స్ ఏంటో చెప్తానని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 45 చెప్పారు, 7, 8, 9, 10, 11 అని చెప్తాను. అట్లా ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ 35 స్క్వేర్ ఏంటంటే 35 × 35 ఎట్లా చేయాలి, 1225. 3 తర్వాత 4 ఉంటుంది, 1225. అట్లా సపోజ్ నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే సపోజ్ నువ్వు యాడ్ చేయి. ఎక్కడి నుంచి, సపోజ్ 30 అని చెప్పు. 30 అంటే ఏది యాడ్ చేస్తున్నావు, 4, 5, 6, 7, 8 ఈ నెంబర్స్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 30 అని చెప్పగానే డివైడ్ బై 5తో చేయండి. అంటే 5, 6 30. 6కి 2 ముందర తర్వాత వేసుకోండి. 4, 5, 6, 7, 8 అట్లా. ఆ విధంగా నువ్వు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తావు. 45 చెప్పాడు, 5 డివైడ్ బై 5. 5 9s అంటే మిడిల్ ఆఫ్ ద నెంబర్ 9 ఉంది. 7, 8 5కి వేసుకోండి, 9, 10, 11 తర్వాత వేసుకోండి. ఈ విధంగా 5 numbers అనేది వస్తుంది. అది వన్ ఆఫ్ ది టాపిక్స్. ఈ విధంగా లాజిక్స్ కూడా మీలో ఉండాలి కంపల్సరీ. ఇవన్నీతో పాటు మీరు వాళ్ళకి షార్ట్ కట్స్ ఇన్ టైంలో వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టుగా స్టూడెంట్స్ తయారు చేయాలి. 10 questions తీసుకోమని చెప్పండి రోజు. దాన్ని ఇన్ టైంలో రోజు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు ఏ POs అయినా, బ్యాంక్, CDS, NDA, విచ్ ఎవర్ ద టాపిక్ మీద దే విల్ కమాండ్ అనమాట. అది ఎందుకంటే ఇప్పుడున్న రైట్ టైంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కొట్టాలి అంటే ఒకటే ఒక సిచ్యువేషన్, సింపుల్ 10 bits తీసుకొని సాల్వ్ టైం చూసుకుంటూ వెళ్ళాలి. 10, 15, 10 to 20 అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇఫ్ యూ ఆర్ వన్స్ యూ గాట్ ద మాస్టరిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అంటే యూ ఆర్ ద బెనిఫిట్. అది ఎక్స్ప్లెనేషన్ అనేది ఫ్యాకల్టీ చేయగలగాలి. ఎంత తక్కువ టైమింగ్లో సాల్వ్ చేయడానికి స్టూడెంట్స్ ఎలా చేస్తే ప్రాబ్లంలో ఈజీ టెక్నిక్స్ చెప్పగలగాలి. ఇవన్నీ మీలో ఉన్నాయా, ఇలాంటి జోష్ మీలో ఉందా, అయితే యూ విల్ బికమ్ ఏ లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లైఫ్, మీకు అందరికి సమాజంలో మీకు మంచి ఇది ఉంటుంది, ఒక పర్టికులర్గా హోదా ఉంటుంది. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు. ఇఫ్ యూ ఆర్ బికమ్ ఏ లెక్చరర్, సార్ నమస్తే సార్ అంటారు. పక్కన చుట్టుపక్కల సొసైటీ కూడా యూ కెన్ రెస్పెక్ట్ ఇఫ్ యూ స్టార్ట్ ది. అది ఒక రకమైన ఈ ఫీల్డ్కి ఉండాల్సిన తప్ప అన్ని ఫీల్డ్స్ ఏ ఫీల్డ్ అయినా తక్కువది కాదు. ఓకే, రైజ్ అవే కెన్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. మ్యాక్సిమం లెక్చరర్ అని లైఫ్ ఉంటే BSc చేసి MSc మ్యాథమెటిక్స్ చేయండి. మ్యాథ్స్ ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫిజిక్స్ లెక్చరర్ MSc ఫిజిక్స్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ కెమిస్ట్రీ లెక్చరర్ MSc కెమిస్ట్రీ చేయండి. స్పెషల్లీ ఇంకా మీకు ఉంటే MPhil చేయండి, PhD. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. అథవా MSc మ్యాథమెటిక్స్ మీరు చేయగలిగితే ఇఫ్ యూ ఎలిజిబుల్ ఫర్ దట్, దెన్ యూ కెన్ గో ఫర్ విచ్ ఎవర్ ద నెక్స్ట్ ఏదైనా కూడా చూసుకోవచ్చు. యూ కెన్ గో ఫర్ వాట్ ఎవర్ ద రీజన్. ఎంత లెవెల్కైనా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దానికి లిమిట్ లేదు. ఓషన్ ఎంత ఎక్స్పెక్టేషన్ ఈజ్ నాట్ ఏ బిగ్ డాన్స్. ఇంత ఎక్స్పెక్టేషన్ ఉందని కాదు, ఎంతకెళ్తే అంత ఉంది లేదు. బికాస్ ద సబ్జెక్ట్ ఈజ్ ద ఓషన్. అందువల్ల ఏంటంటే డోంట్ ఫియర్. నేను ఇంత స్టాండర్డ్లో ఉన్నాను, నేను గర్వపడద్దు, నేను ఇంత ఇదిగా ఉన్న టెక్స్ట్ ఫ్యాకల్టీ అనుకోవద్దు. ఎంతైనా యూ ఆర్ ద బెస్ట్
యు ఆర్ ఆల్వేస్ బీ స్టూడెంట్. ఇప్పుడు లర్నర్ లాగా ఉండు. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ లెక్చరర్, యు ఆర్ ద స్టూడెంట్ స్థాయిలో ఎప్పుడైనా ఫీల్ కండి. డోంట్ ఫీల్ దట్ యు ఆర్ ద లెక్చరర్, యు ఆర్ ద టాపర్ అని ఫీల్ కాదు. స్టూడెంట్ లాగా నువ్వు లిజన్ చేయడం ట్రై చేయండి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. ఎవరెవర్ నేను చెప్పినటువంటి వర్క్షాప్లు ఏవైతే కండక్ట్ చేస్తుంటారో మీరు అటెండ్ అవ్వండి. దాని ద్వారా మీకు ఇంకా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఫర్దర్ ఐ విల్ టీచ్ యూ. అండ్ మోర్ ఎవర్ నేను చెప్పిన మోటివేషన్ మీకు నచ్చింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టువర్డ్స్ ద మోటివేషన్, యూ కాల్ మీ. మై నేమ్ ఇస్ శేషు. మై సెల్ నంబర్ ఇస్ 9848730836. బాయ్. యువర్ శేషు.